హాయ్ అండి, డబుల్ కా మీఠా స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. కేవలం 10 మినిట్స్ లో సింపుల్ గా ఈజీగా ఈ స్వీట్ రెసిపీ అయితే చేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని స్లైసెస్ ఇలా బ్రౌన్ పార్ట్ కట్ చేసుకుని 4 పార్ట్స్ గా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టుకుని పాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ ని ఇలా 1 by 1 వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 sides ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2 sides ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లోనే 2 spoons గీ వేసుకుని గీ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టుకొని తర్వాత అందులోకి మనం ఒక గ్లాస్ షుగర్ వేసి అందులోనే ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి. సో బాగా షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి షుగర్ సిరప్ అనేది మనకి గులాబ్ జామున్ కంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా స్వీట్ రెసిపీ అనేది రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.